హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి నేట్ జరిగిన 360 వెబినార్లో డిలన్ సార్ ఆల్సో చాలా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ మాటే సార్ రెడ్ సార్ నుంచి ఆల్సో కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. సో ఫౌండర్స్, ఆ టోటల్ అప్డేట్స్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. అయితే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్ ప్యాసివ్ 360 వెబినార్ నిన్న క్యాన్సిల్ కావడం జరిగింది. సో ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే, సో దాని రీజన్ మనకు టుడే ఆల్సో తెలుస్తుంది ఫౌండర్స్. బట్ క్యాన్సిల్ అయింది అంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి జరగబోతుంది అని అక్కడ మనము అర్థం చేసుకోవాలి. అయితే నిన్న 360 వెబినార్ ఉండాలి, 360 వెబినార్ కండక్ట్ చేసుకోలే. అయితే సేమ్ టైంకి అదే 360 వెబినార్ టుడే నైట్ జరగబోతుంది. అయితే టుడే వెబినార్ ఎవరు మిస్ కాకూడదు. టుడే వెబినార్లో యాషింఫర్ సార్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ వాట్, ఏం జరుగుతుంది అండ్ ఏం జరగబోతుంది అనేది ఆల్సో షేర్ చేసుకుంటాడు. ఓకేనా, న్యూ వర్షన్ గురించి అండ్ పేవర్స్ గురించి ఈ క్లారిటీస్ ఆల్సో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చెప్పే అవకాశాలు ఆల్సో చాలా అంటే చాలా ఉన్నాయి టుడే జరగబోయే వెబినార్లో. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఫ్యూ మెంబర్స్కి ఓ-డ్రీమ్ అనేది వర్క్ చేయట్లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎస్ ఫౌండర్, అది కంపెనీ నుంచి గ్లిచ్, యాంటీవైరస్ ఏదో ఒక గ్లిచ్ త్రూ అది వర్క్ చేయట్లేదు. ఈ పాయింట్ మనకు మొహమ్మద్ కమాల్ సార్ గత వీక్స్ బ్యాకే చెప్పడం జరిగింది. అయితే అది బ్యాక్ ఎండ్ టీమ్ సాల్వ్ చేస్తుంది. వర్క్ చేయకపోయినా నో ప్రాబ్లము, వరి కావాల్సిన అక్కర్లేదు, అప్డేషన్ నడుస్తుంది బ్యాక్ హ్యాండ్లో ఓ-డ్రీమ్ మీద ఆల్సో. సో ఈ పాయింట్ ఆల్సో నైట్ రెడ్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ చాలా పాయింట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి వాట్సాప్ గ్రూప్స్లో. డిలన్ సార్ స్వాన్సో ఇది చెప్పిండు, అది చెప్పిండు, స్వాన్సో లాంచ్ గురించి చెప్పిండు అని. సో ఫౌండర్స్, ఏవైతే కొన్ని పాయింట్స్ వైరల్ అవుతున్నాయో వాట్సాప్ గ్రూప్స్లో, అందులోకి వెళ్ళి చాలా అంటే చాలా పాయింట్స్ అనేవి రాంగ్ పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే వాట్సాప్లో వస్తాయో, ఏవైతే వాళ్ళు పంపిస్తారో అది నమ్మకండి ఫౌండర్స్. స్వయంగా మీరు వినండి అండ్ తెలుసుకోండి. సో అది వాస్తవం కాదు. సో దీని మీద మనకు డిలన్ సార్ ఆల్సో పోస్ట్ చేయడం జరిగింది. సో అండ్ సో ఫ్యూ మిస్లీడింగ్ పాయింట్స్ స్పెక్యులేషన్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఫౌండర్స్, కేర్ఫుల్లీ ఆ పాయింట్స్ మీరు రీడ్ చేయండి అండ్ వెబినార్ చూడండి. అప్పుడే వాస్తవం ఏందో తెలుసుకోండి. స్వాన్సో అలా చెప్పిండు, ఇలా చెప్పిండు అని తర్వాత మీరే ప్యానిక్గా ఫీల్ అయ్యి మీరే రీగ్రెడ్గా ఫీల్ అవుతారు. చెప్పని పాయింట్కు చెప్పిండు అని రీగ్రెడ్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఫౌండర్స్ జాగ్రత్తగా రీడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నైట్ డిలన్ సార్ ఏం చెప్పడం జరిగిందంటే, సో పేఅవుట్కు రిలేటెడ్ వర్క్ అనేది వేగంగానే జరుగుతుంది. బ్యాక్ హ్యాండ్ టీమ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తుంది, వరి కావాల్సిన అక్కర్లేదు. పేఅవుట్స్ ఆల్సో త్వరలో అందరికీ రాబోతున్నాయి. ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ పేఅవుట్స్ రాబోతున్నాయి. దీని మీద మన టెక్ టీమ్ అండ్ యాషింఫర్ సార్ ఫోకస్ చేయడం జరిగింది అని ఆల్సో నైట్ డిలన్ సార్ మెయిన్ పాయింట్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఓన్లీ దుబాయ్లో మాత్రమే మార్కెటింగ్ క్యాంపెయిన్ జరుగుతుంది, ఇక్కడ ఇండియాలో ఎందుకు జరగట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో ఫౌండర్స్, మనకు తెలియకుండా చాలా అంటే చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ నడుస్తున్నాయి బ్యాక్ హ్యాండ్ టీమ్ దగ్గర. ఇండియాకు రిలేటెడ్, ఇండియాలో ఆల్సో చాలా అంటే చాలా మంచి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ జరగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి ఇండియాలో. బట్ అవి యాషింఫర్ సార్ షేర్ చేసుకోవాలి, యాషింఫర్ సార్ నోటి నుంచి మనం వినాలి. పర్ఫెక్ట్లీ అని ప్రిపరేషన్ అయిపోయినాయి, ఓన్లీ యాషింఫర్ సార్ చెప్పాలి అండ్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. సో ఆ టైం వచ్చినప్పుడు, అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫౌండర్స్. సో ఇండియాలో ఆల్సో ఏదో ఒకటి జరగబోతుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓకనట్ గురించి మాట్లాడుకోవాలంటే లేటెస్ట్ వర్షన్ ఓకనట్ ఎప్పుడు రాబోతుంది. సో ఫౌండర్స్, మీకు గుర్తుందో లేదో యాషింఫర్ సార్ ఏం చెప్పడం జరిగింది అండ్ నైట్ రెడ్రఫన్ సార్ ఆల్సో పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. టెంటేటివ్లీ అని చెప్పడం జరిగింది. 28 and 29 డేట్ మెన్షన్ చేయడం జరిగింది. సో టుడే 29 ఆర్ దిస్ వీక్ ఎండ్ వరకు అని ఆల్సో యాషింఫర్ సార్ చెప్పడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇంకా 2-3 డేస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఫౌండర్స్. ఈ వీక్ ఎండ్ కల్లా ఓకనట్ మనకు కంపల్సరీ వస్తుంది. సో టెంటేటివ్లీ అన్నాడు కాబట్టి సో టుడే రాకపోవచ్చు, ఏదైతే యాషింఫర్ సార్ చెప్పిండో ఆ డేట్న రాకపోవచ్చు. బట్ ఈ వీక్ ఎండ్ వరకు మాత్రం కంపల్సరీ రావాల్సిందే ఓకనట్ న్యూ వర్షన్. సో ఫౌండర్స్, ఓకనట్ న్యూ వర్షన్ వచ్చిందంటే ప్యాకేజెస్ ఆల్సో న్యూ ఉంటాయి, టోటల్లీ న్యూ కనిపిస్తుంది మన ఈకో సిస్టంలో. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా అంటే, సో ఫౌండర్స్
ఇంకా ఒకవేళ టుడే లాంచ్ కాకపోతే డే ఆఫ్టర్ టుమారో సాటర్డేనో సండేనో ఎప్పుడైనా లాంచ్ అయిందనుకోండి, సో ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వాల్సిందే. బికాస్ ఇక్కడ మనకు 10 days అనేది కంప్లీట్ అవుతుంది ఓకనట్కి. సో ఎక్స్టెండ్ అయిందంటే ఇంకో 10 days ఎక్స్టెండ్ అయితే అది 10 days టోటల్లీ ఇంకా పొడిగిస్తారని కాదు, ఆ 10 days ఎక్స్టెన్షన్లో 2-3 daysలోనే ఓకనట్ లాంచ్ కావచ్చు. సో అలా ఉంటుంది. సో ఇక్కడ 10 days ఎందుకు ఎక్స్టెన్షన్ చేస్తారంటే, సో అదొక సిస్టమ్ సాఫ్ట్వేర్ కాబట్టి సో 10 days కోడింగ్ చేయడం జరిగింది. సో 10 days ఎక్స్టెండ్ అవ్వచ్చు. అయిందంటే అది 10 days వరకు వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు మనకు ఈసారి అయితే. సో ఆ మధ్యలోనే మనకు 2-3 daysలోనే లాంచ్ కావచ్చు. టెంటివ్లీ అన్నాడు కాబట్టి ఈ వీక్ ఎండ్ కల్లా మనకు ఓకనట్ వచ్చే అవకాశాలు మాత్రం చాలా అంటే 99% ఉన్నాయి. అండ్ పేవుడ్స్ ఆల్సో వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఫౌండర్స్. సో ఈ పాయింట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాయింట్స్ నేడు డిలన్ సార్ ఆల్సో షేర్ చేసుకున్నాడు. అండ్ మాటి సార్, క్రిస్ సార్ వీళ్ళ వెబినార్లో ఆల్సో సేమ్ పాయింట్స్ రావడం జరిగింది. అండ్ ఫౌండర్స్ మన బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయండి, OS మీద ఫోకస్ చేయండి. ఎనీ టైంలో అయినా న్యూ పాపప్ రావచ్చు రిగార్డింగ్ ఫ్యూ అప్డేట్స్ యాష్యూమ్ ఫర్ సార్ నుంచి. సో ఈ పాయింట్ ఆల్సో నైట్ రెడ్ రిఫండ్ సార్ షేర్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఫౌండర్స్ క్లియర్ కావచ్చు. టుడే వెబినార్ వినండి. అండ్ $93 ఒక ప్యాకేజ్ ఎనీ టైంలో అయినా క్లోజ్ కావచ్చు, ఎనీ టైంలో అయినా క్లోజ్ కావచ్చు. సో డిలన్ సార్ ఆల్సో ఇదే చెప్పడం జరుగుతుంది. సో $93 తోటి ప్రజెంట్ అవకాశాలు ఉన్నాయి ప్యాకేజెస్ బై చేసుకోవడానికి. చాలా మంది ప్యాకేజెస్ బై చేసుకోలేదు. ఒకవేళ న్యూ ఓకనట్ వచ్చేసింది అనుకోండి, న్యూ ప్యాకేజెస్ ఉంటుంది. సో ప్యాకేజెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి $93 తోటి ప్రజెంట్ అవకాశాలు ఉన్నాయి. సో అవకాశం మిస్ చేసుకోకండి, ఆపర్చునిటీ ఉంది, బై చేసుకోండి. $93 తోటి క్రిప్టో పేమెంట్స్ అవుతున్నాయి. సో క్రిప్టో పేమెంట్ చేసుకోవాలంటే ఒక నెంబర్ ఆల్సో ఇస్తున్నా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. స్క్రీన్లో ఆల్సో చూసుకోండి 7997883433 స్క్రీన్లో ఉంది, నోట్అవుట్ చేసుకోండి. అండ్ మిస్సెస్ ఆర్ కాల్ చేయండి, వాళ్ళు మీకు బై చేసి ఇస్తారు. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇది. టుమారో మార్నింగ్ కలుసుకుందాం 360 వెబినార్ అప్డేట్స్ తోటి. వీఆర్ సో ఇన్ ఇట్ టు ఇన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పై సుకృష్ణ.